హాయ్ హలో వెల్కమ్ టు న్యూస్ ఎయిట్ తెలుగు ఛానల్. దిస్ ఇస్ పరిటల మూర్తి. సో ఈ రోజు మ్యాచ్ కేకేఆర్ వర్సెస్ ఆర్సిబి. సో మర్చిపోకండి, చిన్నస్వామి స్టేడియం, షార్ట్ బౌండరీస్ ఉంటాయి, అక్కడ టర్న్ అనేది ఎక్కువ లభిస్తుంది, అలాగే సిక్సర్స్ ఫోర్స్ మొత్తం మోగిపోతాయి. అంటే ఒక భారీ స్కోర్ మన ఉప్పల్లో ఎలాగైతే మనం చూసామో ఎస్ఆర్హెచ్ మ్యాచ్, అలాగే భారీ స్కోర్ నమోదయ్యే ఛాన్సెస్ అయితే కనబడుతున్నాయి. అంటే ఉప్పల్లో మనం చూసాము ఏ రేంజ్ లో విరుచుకుపడ్డారు ఎస్ఆర్హెచ్ బ్యాట్స్మెన్. సో అలాగే ఇక్కడ కేకేఆర్ కానీ అలాగే ఆర్సీబీ బ్యాట్స్మెన్స్ కానీ విరుచుకుపడే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. సో మ్యాచ్ అనాలిసిస్ అలాగే విన్నింగ్ మీటర్ ఏం చెప్తుంది, ప్రొడిక్షన్ ఏంటి అనేది మనం తెలుసుకునే ముందు ప్లేయింగ్ 11 ఎవరైనా చూద్దాం. ఫస్ట్ కేకేఆర్ టీం చూద్దాం. సో ఫిల్ సాల్ట్ ఓపెనర్, అండ్ అలాగే ఈసారి ఏమన్నా సునీల్ నారాయణ్ ని ఓపెనింగ్ పంపిస్తారా అనేది మనం చూడాలి. సో ఎందుకంటే కొంచెం సునీల్ నారాయణ ఫ్రీ ఆమె ఇచ్చేసామంటే ఒక 5 బాల్ 15 20 25 రన్స్ కొట్టేసాడు అనుకోండి. సో ఆ స్కోర్ అనేది చాలా మార్జిన్ అనేది చాలా ఇంపాక్ట్ చూపిస్తుంది. సో మేబీ ఏమైనా ట్రై చేస్తారేమో, లేదంటే 1 డౌన్ ఏమైనా పించ్ హిటర్ గా పంపుతారేమో. ఎప్పుడు కేకేఆర్ ఎలాంటి ప్రయోగాలు చేస్తూనే ఉంటుంది. షార్ట్ బౌండరీస్ కాబట్టి సునీల్ నారాయణ పెట్టే ఛాన్సెస్ ఉంటాయని నేను అనుకుంటున్నాను. సో ఫిల్ సాల్ట్, సునీల్ నారాయణ, వెంకటేష్ అయ్యర్, శ్రేయస్ అయ్యర్, నితీష్ రాణా, ఇక్కడ వరకు అయితే కరెక్ట్ గా ఉంది. అయితే ఇక్కడ ఏంటంటే రమణ్దీప్ సింగ్ మిడిల్ ఆర్డర్ లో ఉండే ఛాన్సెస్ అయితే కనపడుతున్నాయి. అప్పుడు మేబీ సుయాష్ ని ఇంపాక్ట్ ప్లేయర్ కింద కానీ, లేదంటే మనీష్ పాండే ఇఫ్ ఇన్ కేస్ వికెట్స్ త్వరగా పడిపోయి కొంచెం స్టాండ్ రొటేట్ చేయాలి అన్నప్పుడు ఏమన్నా మనీష్ పాండే ఇంపాక్ట్ ప్లేయర్, ఇట్లా వీళ్ళిద్దరికైతే ఛాన్సెస్ ఉన్నాయి. సో నాకు తెలిసి సుయాష్ శర్మనే ఇంపాక్ట్ ప్లేయర్ కింద ఉంటాడు. తర్వాత ఇంకా లో ఆర్డర్ చాలా స్ట్రాంగ్ అంటే స్ట్రాంగ్ కేకేఆర్ ది రింకు సింగ్ అండ్ ఆండ్రూ రసెల్. ఇద్దరు కూడా విధ్వంసకరమైన బ్యాట్స్మెన్లే. వాళ్ళకి ఒక 3 ఓవర్లు దొరికితే చాలు చిత్తకొట్టేస్తారు అనమాట. తర్వాత మీకు మిచెల్ స్టార్క్ ని ఏమన్నా ఆపుతారా అని అనిపిస్తుంది, ఎందుకంటే మొన్న చాలా ఎక్స్పెన్సివ్ అయిపోయాడు. కానీ మిచెల్ స్టార్క్ ని పక్కన పెట్టే సాహసం అయితే చేయరు అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే మీకు చూడండి, మొన్న ఎస్ఆర్హెచ్ మ్యాచ్ పేకల వరకు తెచ్చుకున్నారు కేకేఆర్. ఆల్మోస్ట్ క్లాస్ ని ఒక్క షాట్ కొట్టేసి ఉంటే అయిపోయింది. సో అంత భారీ స్కోర్ కొట్టి కూడా పేకల వరకు తెచ్చుకున్నారు, ఎందుకంటే బౌలింగ్ డిపార్ట్మెంట్ అనేది చాలా వీక్ గా ఉంది. సో ఇప్పుడు బౌలింగ్ డిపార్ట్మెంట్ ని వాళ్ళు ఖచ్చితంగా ఫైన్ ట్యూన్ చేసుకునే ఛాన్స్ ఉంటాయి. ఒక్క సునీల్ నారాయణ ఒక్కడే ఎకానమీ చేసింది. వరుణ్ చక్రవర్తి కూడా చాలా ఎక్స్పెన్స్ అయిపోయాడు, ఏది టర్న్ లభించే పిచ్ పైన కూడా. సో నేను ఆల్రెడీ ముందే చెప్పాను, మ్యాచ్ ముందు ఇక్కడ కొంచెం టర్న్ వస్తుంది, ఏమన్నా ఏదైనా ఇంపాక్ట్ చూపిస్తారంటే స్పిన్నర్స్ చూపిస్తారని కూడా చెప్పాను. సో ఇక్కడ పిచ్ రిపోర్ట్ కూడా అదే చెప్తుంది. అనాలిసిస్ ఏంటి అంటే చిన్నస్వామి స్టేడియంలో పిచ్ ఏదైనా ఇంపాక్ట్ చూపించాలి అంటే స్పిన్నర్స్ చూపెడతారు. నిన్న కూడా మ్యాచ్ లో అనాలిసిస్ లో నేను అదే చెప్పాను. సో ఇంపాక్ట్ చూపించింది కూడా స్పిన్నర్సే. సో ఇక్కడ స్పిన్నర్సే కాబట్టి సునీల్ నారాయణ అండ్ వరుణ్ చక్రవర్తి అనేది కీలకం కేకేఆర్ టీం. కాబట్టి వాళ్ళు ఏమన్నా బ్యాట్స్మెన్ కి ముక్కుదాడు వేస్తే మాత్రం ఆర్సీబీ వాళ్ళకి కొంచెం వాళ్ళు ముందుకెళ్లే ఛాన్స్ ఉంటుంది. ఫ్లాట్ ట్రాక్ అని చెప్పలేము, అలాగని చెప్పి బౌన్సీ పిచ్ అని చెప్పలేము. సో టర్న్ అయితే వస్తుంది, కొంచెం ఫాస్ట్ బౌలర్కి స్వింగ్ కూడా అవుతుంది, అవుట్ స్వింగ్ కూడా అవుతుంది. సో కాబట్టి ఫస్ట్ బ్యాటింగ్ తీసుకుంటేనే ఇక్కడ ఉత్తమం. సో 180 190 వరకు అలవాక కొట్టేయచ్చు ఫస్ట్ బ్యాటింగ్ తీసుకున్నారు. అలాగే చేజింగ్ టీం కూడా 190 180 వరకు చేజ్ చేసే ఛాన్స్ కూడా ఉంది. కాబట్టి విన్నింగ్ మీటర్ నేను ఫస్ట్ టైం చూస్తున్నాను 50-50% ఉంది. సో ఇదేంటి అడ్వాంటేజ్ బెంగళూరుకు కదా ఉండాలి అని నేను అనుకున్నా, కానీ కేకేఆర్ టీం పేపర్ మీద మాత్రం చాలా స్ట్రాంగ్ గా ఉంది. అందుకనే విన్నింగ్ మీటర్ 50-50% చెప్తుంది. అంటే ఫస్ట్ టైం చూడాలి. ఇక మనం ఆర్సీబీ ప్లేయింగ్ 11 చూద్దాం. ఆర్సీబీ ప్లేయింగ్ 11 చూసినట్లయితే విరాట్, ఫ్యాప్ ఇద్దరు ఉంటారు, ఫ్యాప్ డుప్లెస్, అలాగే రజిత్ పట్టిదార్, మ్యాక్స్వెల్. ఇక్కడ వరకు కొంచెం స్ట్రాంగ్ గా బ్యాటింగ్ ఆర్డర్ అనేది కనపడుతుంది. సో మీ కెమెరాన్ గ్రీన్ కూడా వచ్చాడు అంటే ఆ 5 టాప్ ఆర్డర్ అనేది చాలా అంటే చాలా బలంగా ఉంటుంది ఆర్సీబీ, అందులో డౌటే లేదు. మీకు ఇంకా మైపాల్ నిమ్రార్ ఉన్నాడు, సో దినేష్ కార్తిక్ ఉన్నాడు. ఏదైతే లో ఆర్డర్ ఉందో లో ఆర్డర్ లో ఆ స్లాగ్ ఓవర్స్ ఒక 5 ఓవర్లు 3 ఓవర్లు దొరికినా చాలు వీళ్ళిద్దరికి కూడా. మనం చూసాం దినేష్ కార్తిక్ ఏ రేంజ్ లో ఫినిషింగ్ ఇచ్చి గెలిపించాడు మ్యాచ్. ఒక మ్యాచ్ ఆర్సీబీ ఓడిపోయినా దినేష్ కార్తిక్ ఫినిషింగ్ ఇచ్చేసరికి మళ్ళా ఆ ఉత్సాహం అనేది వచ్చింది ఆర్సీబీకి. సో తర్వాత మేబీ ఏమైనా బౌలింగ్ డిపార్ట్మెంట్ లో టాప్ లైన్ ఏమైనా తీసుకొస్తారేమో, ఎందుకంటే మన జోసెఫ్ బాగానే వేసాడు, కొన్ని బాల్స్ చాలా బాగా మంచి కట్టర్లు వేసాడు, కానీ ఎక్స్పెన్సివ్ అయిపోయాడు బాగా.
సో జోసఫ్ ప్లేస్ లో టాప్ లైన్ తెచ్చుకునే ఛాన్సెస్ చాలా వెరీ హైగా ఉన్నాయి. సో మహమ్మద్ సిరాజ్ ఉంటాడు, అందులో డౌట్ లేదు. అలాగే సో మయాంక్ దగ్గర్ ని మాత్రం కంపల్సరీగా మీకు అటాక్ పెట్టుకుంటారు, స్పిన్ అటాక్ కి. సో అలాగే మీకు అనుజ్ రావత్ వికెట్ కీపర్ మిడిల్ ఆర్డర్ లో ప్లే అవుతాడు. మేబీ ఏమైనా టాప్ ప్లే పక్కన పెడితే, ఒకవేళ టాప్ ప్లే జోసఫ్ కాదు అంటే ఇంకొక ఆప్షన్ కూడా ఫెర్గ్యూసన్ ఉంది. సో ఈ 3 ఆప్షన్లు ఉంటాయి. నాకు తెలిసి టాప్ ప్లేనే అనుకుంటున్నాను నేను. తర్వాత ఎస్ దయాల్ వచ్చి మీకు నెంబర్ 10 లో ఉంటాడు, నెంబర్ 10 లోనే ఆడతాడు. ఇక్కడ ఏంటి అంటే ఇంపాక్ట్ ప్లేయర్ కింద కూడా తీసుకునే ఛాన్సెస్ ఉంటాయి. సో కాబట్టి ఆ ఇంపాక్ట్ ప్లేయర్ అనేది ఒకసారి ప్లేయింగ్ 11 లో ఉంటున్నారు, ఒక్కోసారి ప్లేయింగ్ 11 లో లేకపోయినా కూడా వాళ్ళని ఇంపాక్ట్ ప్లేయర్ కింద దాచుకుంటున్నారు అనమాట. సో ఏదైనా చేంజెస్ ఉంటే ఇదే చేస్తారు నాకు తెలిసి. సో కరణ్ శర్మని ఏమన్నా స్పిన్ అటాక్ కోసం కరణ్ శర్మని తీసుకుంటారా అనేది కూడా ఉంది. సో కాబట్టి ఒక టీమ్ 11 చూసుకొని మీరు డ్రీమ్ 11 ప్లేయర్స్ ఎవరెవరిని పిక్ చేసుకోవాలనేది సో మీరు చూసుకోండి. నేను డిస్క్రిప్షన్ లో నా డ్రీమ్ 11 పికప్ ప్లేయర్స్ ఎవరు అనేది నేను డిస్క్రిప్షన్ లో పెడుతున్నా ప్రతిసారి కూడా. సో మీరు ఫాలో అయిపోండి. సో పిచ్ రిపోర్ట్ అయితే ఇది. ఇక మ్యాచ్ ప్రిడిక్షన్ కి వచ్చేసరికి విన్నింగ్ మీటర్ అయితే 50% ఆర్సీబీ, 50% కేకేఆర్ చూపిస్తుంది. కానీ నాకు హోమ్ గ్రౌండ్స్ లో అడ్వాంటేజ్ మాత్రం ఆర్సీబీకే కనపడుతుంది. ఎందుకంటే ఎంత పవర్ఫుల్ గా కేకేఆర్ బ్యాటింగ్ ఆర్డర్ కనపడుతున్నా, విధ్వంసకరమైన బ్యాట్స్మెన్ ఉన్నా కూడా సో ఆర్సీబీకే అడ్వాంటేజ్ అనేది ఎక్కువ ఉంటుంది. హోమ్ గ్రౌండ్ డౌట్ లేదు. అందులోని వాళ్ళకి అక్కడ ఎలా ఆడాలో తెలుసు, ఆ బౌండరీస్ ఎలా క్లియర్ చేయాలో కూడా తెలుసు. కాబట్టి సో విరాట్ కోహ్లీ ఇక్కడ కీలకమైన ప్లేయరు, అలాగే ఫ్యాఫ్ డుప్లెసిస్ కీలకమైన ప్లేయర్, సో రజత్ పాటీదార్ కూడా. వీళ్ళ ముగ్గురులోనే టాప్ ఆర్డర్. వీళ్ళ ముగ్గురులో ఒక్కళ్ళ క్లిక్ అయినా కూడా సో భారీ స్కోర్ అనేది వస్తుంది. ఇక్కడ 190 ప్లస్ కొడితేనే దాన్ని డిపెండ్ చేసుకునే అవకాశం ఉంటుంది. 190 లోపు, 190 గుర్తుపెట్టి 190 లోపు అయితే చేజింగ్ టీమ్ కి అడ్వాంటేజ్ ఎక్కువ ఉంది. ఎందుకంటే 190 స్కోర్ అనేది ఈజీగా చేజ్ చేసేయచ్చు అనే రేంజ్ లో ఉంది పిచ్. కాబట్టి సో మీకు క్లియర్ చేస్తే చాలు. ఆ స్పిన్ టర్న్ కి కరెక్ట్ గా మనం అక్యురేట్ గా రిస్క్ క్యాల్కులేషన్ అంటారు, క్యాల్కులేషన్ రిస్క్ తీసుకుంటూ సో బౌండరీని క్లియర్ చేయగలిగితే సిక్సర్ వచ్చినట్టే. కాబట్టి ఆ స్పిన్ అనేది ఎంతవరకు ఇంపాక్ట్ చూపిస్తుంది, ఎంతవరకు వాళ్ళని బ్యాట్స్మెన్ ఆపుతుంది అనేది చూడాలి మనం. సో దాన్ని బట్టి మీరు చూసుకోండి. ఫస్ట్ బ్యాటింగ్ చేసిన వాళ్ళు అయితే ఈజీగా 180, 190 కొట్టేసుకుంటారు. సెకండ్ బ్యాటింగ్ కూడా చేంజింగ్ చేసే ఛాన్సెస్ ఉంటాయి. అంటే 200 ప్లస్, 210 ప్లస్, 220 ప్లస్ కొడితే ఏమైనా డిపెండ్ చేసుకోవచ్చు ఫస్ట్ బ్యాటింగ్ చేసేవాళ్ళు. సో ఆర్సీబీకి అయితే అడ్వాంటేజ్ ఎక్కువ. నేను కూడా ప్రిడిక్షన్ ఏంటంటే ఆర్సీబీ గెలుస్తుంది అనే ప్రిడిక్షనే చెప్తున్నాను. సో దాన్ని బట్టి మీరు క్యాల్కులేట్ చేసుకొని మీకు ఎవరు గెలుస్తారు అనేది కామెంట్ బాక్స్ లో మస్ట్ గా కామెంట్ చేయండి. సో ఇంకో మ్యాచ్ దాంతో మేబీ డబుల్ హెడర్ ఉంది, దాంతో మళ్ళీ కలుసుకుందాం. ఆ డబుల్ హెడర్ ఎవరు గెలుస్తారు ఏంటనేది రేపు వీడియోలో తెలుసుకుందాం. దిస్ ఇస్ పరిటాల మూర్తి సైనింగ్ ఆఫ్. బై బై.